ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో యానిమేషన్ అనే పదం వినిపిస్తే అది కేవలం చిన్నపిల్లలకే పరిమితమైన ఒక సాధారణ సినిమాగా మాత్రమే భావించేవారు. గ్రాఫిక్స్ ఉన్నా, అద్భుతమైన కథ ఉన్నా యానిమేషన్ చిత్రం అంటే చాలు ప్రేక్షకులు, పంపిణీదారులు ఒక అడుగు వెనక్కి వేసేవారు. యానిమేషన్ చిత్రాలకు పెద్దగా మార్కెట్ లేదు, కలెక్షన్లు లేవు అనే అపోహ బలంగా పాతుకుపోయింది. ఈ మైండ్ సెట్ కారణంగా భారతీయ యానిమేషన్ పరిశ్రమ తన పూర్తి సామర్థ్యాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ సుదీర్ఘమైన అపోహలకు బ్రేక్ వేస్తూ భారతీయ సినిమా చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది మహావతార్ నరసింహ. హోమలే ఫిల్మ్స్ నిర్మాణంలో ప్రతిభావంతుడైన దర్శకుడు అశ్విన్ కుమార్ పర్యవేక్షణలో రూపొందిన ఈ చిత్రం కేవలం ఒక యానిమేషన్ సినిమా కాదు, భారతీయ సినిమా పరిణామాన్ని ఒక్కసారిగా మార్చేసింది. కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన మహావతార్ నరసింహ లాంగ్ రన్లో ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వసూలు చేసి యావత్ సినీ ప్రపంచానికి షాక్ ఇచ్చింది. మహావతార్ నరసింహ నిరూపించిన అతి ముఖ్యమైన విషయం ఒకటే: సినిమా బాగుంటే అది నార్మల్ యాక్షన్ డ్రామా అయినా, సైన్స్ ఫిక్షన్ అయినా, లేదా అత్యుత్తమ యానిమేషన్ చిత్రమైనా సరే ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. ఈ సినిమా కథనం, క్యారెక్టర్ డిజైన్, అద్భుతమైన విజువల్స్ మరియు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు ఇవన్నీ కలిసి యానిమేషన్ సినిమాలంటే కేవలం పిల్లల వినోదం మాత్రమే కాదు, అన్ని వయసుల వారికి సరిపోయే ఒక శక్తివంతమైన కథా మాధ్యమం అని నిరూపించాయి. మహావతార్ నరసింహ సాధించిన విజయ పరంపర ఎక్కడితో ఆగలేదు. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన, అత్యున్నత గౌరవాన్ని అందుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రాథమిక నామినేషన్స్ జాబితాలో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మహావతార్ నరసింహ చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని ఎన్నో గొప్ప హాలీవుడ్ స్థాయి యానిమేషన్ చిత్రాల సరసన మన మహావతార్ నరసింహ నిలబడ్డం అనేది ఇండియన్ సినిమాకు ఒక చారిత్రాత్మక మైలురాయి అనే చెప్పాలి. కేవలం 30 కోట్ల బడ్జెట్తో తయారైన సినిమా అత్యంత ఖరీదైన హాలీవుడ్ స్టూడియో చిత్రాలతో పోటీపడడం భారతీయ కళాకారుల సామర్థ్యానికి, వారి కృషికి నిదర్శనం. భారతీయ యానిమేషన్ భవిష్యత్తుకు ఈ చిత్రం ఒక కొత్త దిశానిర్దేశం చేసింది. ఈ ఆస్కార్ గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ యానిమేషన్ స్టూడియోలకు మరిన్ని అవకాశాలు లభించడం ఖాయం.